బ్రేకింగ్ అందింది. మొత్తం 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులో ఎవరైతే పిటిషన్స్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేశారో వాటిని తోసిపుచ్చింది స్పీకర్. ఇప్పటికే దీనిపైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు కంప్లైంట్ చేయడం జరిగింది సభాపతికి. సో దఫల వారీగా విచారణ చేసిన తర్వాత ఇవాళ తీర్పును వెల్లడించారు అసెంబ్లీ ట్రిబ్యునల్ సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్. కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించారని చెప్పి ఆధారాలు ఎక్కడ కూడా క్లియర్ కట్గా లేవనేటువంటి కామెంట్ని చేస్తూ తోసిపుచ్చారు ఆ పిటిషన్స్ అన్నింటిని కూడా. 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రకమైనటువంటి తీర్పును వెల్లడించారు సభాపతి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల శాసనసభ్యులు, గుడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, కాళయాదయ చేవేల, తెల వెంకట్రావు భద్రాచలం, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఈ 5గురికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో తోసిపుచ్చింది. పిటిషన్స్ అన్నింటినీ కూడా డిస్మిస్ చేసింది. మరి కాసేపట్లోనే అఫీషియల్గా ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు విచారణ సందర్భంలో దాదాపు 3 దఫాలుగా విచారణ కొనసాగింది. ఒకసారి శాసనసభ్యులను నేరుగా స్పీకర్ విచారణ చేశారు. ఆయనే ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి విచారణ చేశారు. ఆ తర్వాత రెండు వైపులా కూడా అడ్వకేట్స్ను ఆయా రెస్పాండెంట్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్తో విచారణ చేశారు. వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు పలానా ఎమ్మెల్యేల పైన చేశారో వాటికి సంబంధించి ఆధారాలు ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళ వైపు కొన్ని ఆధారాలను సమర్పించారు. వాటన్నిటినీ క్లియర్ కట్గా ఇప్పటి వరకు కూడా విచారణ చేసినటువంటి సభాపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. కేవలం సీఎం హోదాలోనే కలిసాము, తాము శాసనసభ్యులుగా ఒక నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ లాగా ఉన్నాం కాబట్టి అభివృద్ధి కోసం మాత్రమే మేము కలిసామనేటువంటి అంశాన్ని దేవన్ నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు. అదే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా పార్టీ కండువ కప్పుకున్నట్టు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినట్లు కానీ ఎక్కడ కూడా లేము, ఎక్కడ కూడా మేము వైలేట్ చేయలేము అనేటువంటి అంశాన్ని, పార్టీ ఫిరాయింపులకు మేము వాటి కిందికి పరిగణలోకి రాము అనేటువంటి అంశాన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఇప్పటికీ కూడా తమ జీతభత్యాల నుంచి కొంత ఫండ్ అంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు.